కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెక్కి చూపించినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. భగభగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పద్ధతి పడుతూ దండుగట్టని క్యాడరు. భగభగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పద్ధతి పడుతూ దండుగట్టని క్యాడరు. దయగల్లా ధర్మాత్మునివో, దానంలో నా కర్ణుడివో, పాలనలో నువ్వు మాట్లాడేటి ప్రతి మాట మాకు గుండె ధైర్యం. నువ్వు సూటిగా నడిసే ఆ నడకే యువతకు ఆదర్శం. మా కష్టాలను ఎడబాపేటి కరుణగల్ల మాట్లాడితే ఖబర్దార్. యూత్ కాంగ్రెస్ తరఫున నేను చాలా సీరియస్ చేస్తున్నా. ఎందుకంటే నీకు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ మీ నాన్న ఒక మోసగాడు, దళితులు సీఎం చేస్తా అని నా పార్టీని కాంగ్రెస్ పార్టీ కలుపుతా అని చెప్పి మాటలు తీసుకొని వచ్చిన కేటీఆర్ గుర్తుపెట్టుకోండి. నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కనగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవరి పాలో అయితే అది ఎవరో తింటుంటే ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచెడ రేవంతన్న. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ గురించి తెలియక మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం కొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో నా మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో ఆ బలిదానాలను చూడకు. కేటీఆర్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. కాంగ్రెస్ అనేది ఎన్ఎస్పీ అనేది ఇంకా ఉన్నది. కాంగ్రెస్ జోలికి వస్తే, కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే వదిలిపెట్టుకునేది లేదు, నిన్ను వదిలిపెట్టుకునేది లేదు అని ఖబర్దార్ కేటీఆర్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ గుండాలు, నీ స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తున్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రవర్తిస్తే ఖబర్దార్ అని చెప్తున్నాను. రంగులు వద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసిన